హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు ఇంకొక కొత్త స్వీట్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. చాలా రుచిగా ఉంటుందండి అండ్ అలాగే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా హెల్దీ కూడా. తక్కువ ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు కేవలం 10 నుంచి 15 నిమిషాల్లో ఈ స్వీట్ని అయితే తయారు చేసుకోవచ్చు. సాఫ్ట్గా తిన్న కొద్దీ ఇంకా తినాలనిపించేలా చాలా బాగుంటుంది. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ స్వీట్ని ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పుల్ని కూడా యాడ్ చేసుకోండి. అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు బాదం పప్పుని కూడా వేసేసుకోండి. ఇంకా నెక్స్ట్ 4 యాలకుల్ని కూడా వేసి వీటిని ఒకసారి మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడే ఈ స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని అయితే వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఇదే మిక్సర్ జార్లోకి 1 కప్పు వరకు తెల్ల నువ్వుల్ని వేసుకోండి. ఇక్కడ కొలుచుకోవటానికి ఇలా 1 కప్పు కానివ్వండి లేదా 1 గ్లాస్ కానివ్వండి సెట్ చేసి పెట్టుకోండి. మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా సేమ్ దీంతోనే మెజర్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఈ కప్పుతోనే అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నానండి. ఇప్పుడైతే ఈ నువ్వుల్ని ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకుందాము. ఇక్కడ చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్న ఈ నువ్వుల పొడిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇలా ప్లేట్లోకి తీసి దీన్ని కూడా రెడీగా పక్కన పెట్టుకొని ఇప్పుడు సేమ్ ఇదే మిక్సర్ జార్లోకి ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1 కప్పు వరకు పుట్నాల పప్పుని తీసుకోండి. ఇప్పుడు ఈ పుట్నాల పప్పుని కూడా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. దీన్ని కూడా రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి సేమ్ కప్పుతో 1.5 కప్పు వరకు తురిమిన బెల్లం తీసుకోండి. అలాగే సేమ్ కప్పుతో 3/4 కప్పు వరకు నీళ్ళని వేసుకోండి. ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి ఈ బెల్లం అయితే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇప్పుడైతే గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ బెల్లాన్ని ఇలా కలుపుతూ కరిగించుకోండి. చూడండి, బెల్లం చక్కగా కరిగిపోయింది కదండి. ఇక్కడ మనకు బెల్లం అనేది ఎలాంటి పాకం రావాల్సిన పని లేదండి. జస్ట్ బెల్లం అంతా మెల్ట్ అయిపోయి ఇలా ఉడకటం స్టార్ట్ అయితే సరిపోతుందన్నమాట. దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసి కరిగించుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని ఇందులోకి యాడ్ చేసేసుకొని గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని దీన్ని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అయితే నెయ్యిలో బాగా కలిసేట్టు కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నట్లయితే మనకు నువ్వుల్లోని ఆ పచ్చిదనం పోయి మంచి టేస్ట్ యాడ్ అవుతుందండి. అలాగే లైట్గా ఇలా కలర్ కూడా చేంజ్ అవుతుందన్నమాట. సో ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి పుట్నాల పొడిని కూడా యాడ్ చేసేసుకోవాలి. మొత్తం పొడి వేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ని అయితే లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేయండి. పుట్నాల పొడి తొందరగా వేగిపోతుందండి. అందుకని చెప్పేసి లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నట్లయితే మాడకుండా చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతుందన్నమాట. అలాగే ఫ్రై చేసేటప్పుడు ఇలా కొంచెం ఉండల్లాగా అనిపించినట్లయితే ఈ వీడియోలో చూపించే విధంగా ఇలా బ్రేక్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. చక్కగా ఫ్రై అవుతుంది. ఎక్కువ ఫ్రై చేయాల్సిన పని లేదండి. జస్ట్ లో ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నట్లయితే మనకు ఇలా లైట్గా కలర్ చేంజ్ అవుతుందన్నమాట. సరిపోతుందండి. నెక్స్ట్ ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ పౌడర్ ఉంది కదండి, సో దాన్ని కూడా యాడ్ చేసేయండి. ఇలా ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ని వేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా మనము స్టెప్ బై స్టెప్ అన్నింటినీ యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. సో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కరిగించి పెట్టుకున్న ఈ బెల్లం సిరప్ని యాడ్ చేసుకోవాలి. ఇలా స్టైనర్లోకి తీసుకొని ఫిల్టర్ చేసి వేసుకోండి. ఏమైనా నలకలున్నా సరే చక్కగా క్లీన్ అయిపోతుంది. నాకైతే ఏమీ నలకలు రాలేదు, బట్ అయినా సరే నేను ఫిల్టర్ చేసి వేసానండి. ఇప్పుడు ఈ బెల్లం సిరప్లో ఈ పొడి మొత్తం బాగా కలిసేట్టు కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకున్నట్లయితే మనకు ఈ మిశ్రమం అనేది దగ్గరికి వచ్చేస్తుందండి. చూడండి, ఇలా దగ్గర పడిన తర్వాత ఇంకా దగ్గరకు వచ్చేంత వరకు ఇలా కంటిన్యూస్గా కలుపుతూ లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలన్నమాట.
ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా ముద్దలాగా అవ్వాలి. ఎప్పుడైతే మనకు ఇలా ఉండలాగా ఫామ్ అయ్యి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందో మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే. ఇదే కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ప్యాన్లోనే లైట్గా స్ప్రెడ్ చేసేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు కాసేపు పక్కన పెట్టేయండి, సరిపోతుంది. ఇక్కడ చూడండి, పూర్తిగా చల్లారిపోయిందండి, అంటే కొంచెం గోరువెచ్చగా ఉందన్నమాట. ఇదే స్టేజ్లో ఇప్పుడు ఇందులో నుంచి కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని ఫస్ట్ అయితే ఇలా రౌండ్గా బాల్ లాగా చేసుకోండి. తర్వాత అరచేతిలో పెట్టుకొని ఈ వీడియోలో చూపించే విధంగా ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసి లైట్గా ప్రెస్ చేయండి. మధ్యలోకి ప్రెస్ చేసేసి తర్వాత గార్నిషింగ్ కోసం ఏదైనా డ్రై ఫ్రూట్ని మధ్యలో పెట్టేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ పిస్తా పప్పుతో గార్నిష్ చేసుకుంటున్నానండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్తో మీరు గార్నిష్ అయితే చేసేసుకోండి. లేదా కావాలనుకుంటే రౌండ్గా లడ్డూలాగా సరే చుట్టుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్నా సరే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి రెసిపీ. నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.